అటువంటి అంశాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి హత్యకు ఈ రోజు వరకు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. లభించకుండా ఏదో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పైన, తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నాటకాలు ఆడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు హుటాహుటిన ఈ యొక్క లక్ష్మీపల్లి గ్రామానికి వచ్చేసి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ పరామర్శించడం ఒక వ్యక్తి అయితే, విమర్శలు అనేటివి ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఇదే కేటీఆర్ గారు గతంలో ఈ 10 ఏళ్ల పాలనలో మీ పార్టీ చేసినటువంటి అంశాలు ఒక్కొక్కటి మీకు గుర్తుకు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు కూడా పూర్తి కాలేదు. ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు మంచిని మంచి, చెడుని చెడు అనేటటువంటి తత్వాన్ని కోల్పోయారు. అధికారం ఉంటే ఒకలాగా, అధికారం కోల్పోతే ఒకలాగా మాట్లాడే మీ తీరును చూస్తుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. జరిగినటువంటి సంఘటన ఏంటిది, ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు లేకుండా ఒకరిపై మాట్లాడడం, ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అదే రకంగా గతంలో మీ పాలన ఉన్నప్పుడు ఎవరు కూడా, సామాన్య ప్రజలు కూడా పోలీస్ స్టేషన్కు పోలేనటువంటి పరిస్థితులు తెచ్చినటువంటి ఘటన మీరు గుర్తు చేసుకోవాలి. ఇదే నియోజకవర్గంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని మీరు కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చి చేసినటువంటి దాడుల గురించి మీకు, మీ తండ్రి గారికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఆ రోజులో నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితిలో మీరున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా మేము ఒక ప్రత్యక్ష సాక్షులుగా చెప్తున్నాం. మేము ఎక్కడ అరాచకాలు చేసినాం, ఎక్కడ దౌర్జన్యాలు చేసినాం, ఎవరిపై దాడులు చేసినాం, ఎటువంటి ఆధారాలు లేకుండా మాపై కేసులు పెట్టి జైలుకు పంపించి రౌడీ షీట్లు ఓపించినటువంటి చరిత్ర, ఆ ఘనత మీకే దక్కింది టీఆర్ఎస్ పాలనలో అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు, ప్రతి సంఘటన మీ దగ్గరికి తీసుకొచ్చి మీ ద్వారా పరిష్కరించమని స్వయంగా గౌరవ మాజీ మంత్రివర్యులను కోరితే మీరు చేసినటువంటి తీరును కూడా ఒకసారి గమనించుకోండి. ఈరోజు డీజీపీ ఉన్నాడా, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే డీజీపీ దగ్గరికి గౌరవ మంత్రి గారు వెళ్ళి ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో నిజమైనటువంటి పైకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి సంఘటన కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీరు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కలిసామని చెప్తున్నారు, సంబంధిత అధికారులకు వెళ్ళి కలిసామని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇక్కడ ప్రజాపాలన అనేది ఏ రకంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రజాపాలన అందుతుందంటే ఈరోజు ఏ పోలీస్ స్టేషన్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి, అక్కడ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా వారి పరిష్కారం చేసే దిశగా ఈ యొక్క వ్యవస్థ పనిచేస్తుంది. అంటే ఈరోజు ఎవరికి నైతికత కోల్పోయిందో మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిగ్గు శరం లేకుండా నీ చిల్లర వేషాలు వేసుకుంటూ జరిగినటువంటి సంఘటన గురించి పూర్తి వివరాలు, ఆధారాలు లేకుండా నీవు మాట్లాడిపోవడం నీకు సిగ్గుచేట అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గతంలో మాజీ శాసనసభ్యుడైన హర్షవర్ధన్ రెడ్డికి చిన్నంబాయి మండలంలో ఒక ముఖ్య నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా అక్కడ చిన్నంబాయిలో ఒక వెంచర్లో ఎంఆర్ఓ ఆఫీస్ వేపిస్తామని చెప్పేసి 80 లక్షల రూపాయలు ఈ మనిషి ముట్ట చెప్పిన అనేది కూడా మీపై ఆరోపణలు ఉన్నాయి. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, దీనిపైన కూడా మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాట్లాడుతూ కొల్లాపూర్లో రౌడీ రాజకీయాలు అయిపోయినాయి, కొల్లాపూర్లో రాయలసీమ సంస్కృతి వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. కొల్లాపూర్లో
ఎప్పుడు కూడా జూపల్లి గారు ఉన్నటువంటి 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఇప్పటికైనా సరే రికార్డ్స్ ఉంటాయి, ఆన్ రికార్డ్స్, అవి తెచ్చుకొని మీరు చూడండి ఎన్ని కేసులు అయినాయి. నీవు వచ్చిన తర్వాత, నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతమంది అమాయకుల మీద చిత్రహింసలు చేసి, ఎంతమంది మీద కేసులు పెట్టి, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పకుండా మీడియాలలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నోటికి ఏదొస్తే అది ఉనికిని కోల్పోయినావు. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చిందని చెప్పేసి ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గం అనుకుంటుంటే, నీవు అనవసరమైనటువంటి విషయాల్లో రెచ్చగొట్టే ధోరణిలో నీవు చేసుకుంటా ఈరోజు ఈ యొక్క దాడులకు స్ఫూర్తి కూడా నీవే అని చెప్పేసి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు